శబరిమల మాలికా పురోత్తమ ప్రధాన తంత్రి బ్రహ్మర్షి తిరువనేని మురళీ నమృతిని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ్యులు గోదావరి కణంలోని బస్టాండ్ ముందు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు సోమవారం రాత్రి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన మంగళవారం రోజున మంచిర్యాల బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో అయ్యప్ప స్వామి యొక్క దివ్య 10 పడి పూజ మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈ పూజా మహోత్సవంలో బ్రహ్మర్షి తిరువనేని మురళీ నమృతి గురుస్వామి చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతుందని, అయితే ఈ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా గోదావరి కణంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యవర్గ సభ్యులు చల్ల రవీందర్ రెడ్డి, సభ్యులు పరస రామస్వామి, తుమ్మ సురేష్, వడ్డేపల్లి దినేష్ కుమార్, గంప శ్రీనివాస్, కుమరవెల్లి రాకేష్, డాక్టర్ శ్రీనివాస్తో పాటు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో రేపు మంచిర్యాలలో జరగబోతున్నటువంటి మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యంగా ఏదైతే శబరిమలలో మాలికాపురత్వం అమ్మవారి యొక్క మేల్శాంతిగా చేసినటువంటి గురుస్వామి బ్రహ్మశ్రీ మురళీ నమృతి గురుస్వామి గారు ఏదైతే మంచిర్యాలకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఈరోజు గోదావరి గని మీదుగా వెళ్ళినటువంటి సందర్భంగా ఇక్కడ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఏదైతే రేపు జరుగుతున్నటువంటి మహాపడి పూజ కార్యక్రమానికి గోదావరి గని నుండి అత్యధికంగా అయ్యప్ప స్వాములు భక్తులందరూ కూడా తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడవలసి తిలకించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. స్వామి